క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, త్రిత్వం తర్వాతి 8వ ఆదివారపు శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. గతించిన వారమంతా మమ్మల్ని కాపాడి ఒక నూతన వారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టావు. ఈ వారమంతా కృపాక్షేమములు మాకు ఇచ్చి నడిపించండి. ప్రార్థనాపూర్వకంగా, విశ్వాసంగా మేమందరం నడుచుకున్నట్లుగా చేయండి. వ్యాధి బాధ బలహీనతల్లో ఉన్న వారిని మీరు వారి బాధల నుండి విడిపించి నెమ్మదిని కలిగించి ప్రతి అవసరత నాయన తీర్చుమని, ఆశీర్వదించుమని, వారమంతా మీ దీవెనలు కొరత లేకుండా చేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవునిడియు ప్రభు అయిన యేసుక్రీస్తునుడియు కృపా సమాధానాలు మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, త్రిత్వం తర్వాతి 8వ ఆదివారం. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలు పత్రిక పాఠ్య భాగముగా రోమా పత్రిక 8వ అధ్యాయం 12 నుండి 17 వచనాలు మనం చదువుకుని ఉన్నాం. సువార్త పాఠ్య భాగంగా మత్తయి సువార్త 7వ అధ్యాయం 15 నుంచి 23 వచనాలు చదువుకుని ఉన్నాం. చదువుకున్నటువంటి వాక్య భాగాలలో మనకు కనబడుతున్నటువంటి అంశం టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, మీ విషయమై మీరు జాగ్రత్త పడండి అనేటటువంటి అంశం మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. మూలవాక్యానికి మనం వెళితే మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. మొదటిగా మనం చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15 నుంచి 23 వచనాల్లో జరిగిపోయిన వాటిని గుర్తు చేసుకొని జరుగుతున్న వాటి విషయమై జాగ్రత్తగా ఉండండి అని మనల్ని హెచ్చరిస్తూ ఈ వాక్యం పిలుపునిస్తా ఉంది. యేసుక్రీస్తు ప్రభు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ఆయనకు విరోధంగా అనేక మంది శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు అందరూ కూడా విరోధంగా లేచినట్లుగా మనకు కనపడుతుంది. ఆయన బోధన అంగీకరించటం లేదు. అలాగనే విశ్రాంతి దినాన ప్రభు స్వస్థపరిచినప్పుడు వారు రబ్బీనుగా ప్రభువుని ఎంచలేదు అని కూడా మనకు అర్థమవుతుంది. పూర్తిగా ప్రభువుని గురించి ప్రవచనాలు ఏవైతే చెప్పబడ్డాయో ఆ ప్రవచనాలన్నీ కూడా గుర్తించినటువంటి బోధకులుగా వారు ఉన్నట్టు ఈ చదువుకున్నటువంటి వాక్య భాగంలో చెప్పబడతాం. అంటే వీరు దేని నమ్ముతున్నారు? అబద్ధాన్ని ఎక్కువ నమ్ముతున్నారు, కానీ వాక్యంలో ఉన్నటువంటి ఆధారాలను పరిశీలించి కనుగొనలేకపోతున్నారు అని అర్థమవుతుంది మనకి. యేసుక్రీస్తు ప్రభు నేను బోధించడానికి తండ్రే నాకు అధికారం ఇచ్చి ఉన్నాడు అని చెప్పిన వాళ్ళు వినలా. నేను తండ్రి వలననే ఈ అద్భుత కార్యములు చేస్తున్నాను అని చెప్పినా వినలేదు వాళ్ళు. కనుక ఆయన్ని వారు ద్వేషించినట్లుగా, ఒక అబద్ధకునిగా చూసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, అబద్ధికులు వారే ఉండి ప్రభువునే ఒక అబద్ధపు బోధకునిగా ఎంచినట్లుగా మనకు కనపడుతుంది. యూదులు విశ్రాంతి దినాన చిన్న బిడ్డలకి సున్నతి కార్యక్రమం కూడా చేసేవాడు. మరి అలాంటిది యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరచటం నేరమా? ఆ సమయంలో, ఆ సందర్భంలోనే యేసుక్రీస్తు ప్రభు అబద్ధపు ప్రవక్తల గురించి జాగ్రత్త అని చెప్పడం జరిగింది. సందర్భం అది ప్రియులారా. అబద్ధపు ప్రవక్తలను గురించి మనకు పాత నిబంధన గ్రంథంలో చెప్పబడింది. 2వ వచనం దగ్గరికి మిమ్మల్ని తీసుకువెళ్తాను. యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనంలో, వారు వ్యర్థమైన దర్శనములు చూచి అబద్ధపు సోదె చూచి యెహోవా తమ్మును పంపకపోయినను తాము చెప్పిన మాట స్థిరమని నమ్మునట్లు అది యెహోవా వాక్కు అని చెప్పుదురు. దేవుడు వాటితో మాట్లాడలేదు. దేవుడు నిజమైనటువంటి ప్రవక్తతో మాట్లాడతాడు. జరగబోయే దాన్ని గురించి ముందుగానే తెలియజేస్తాడు. అదే ప్రవచనం అంటే. ఆ రాజ్యాన్ని దిద్దుతాడు, వ్యక్తిని దిద్దుతాడు, ఆ ఉన్నటువంటి రాజును కూడా దిద్దుతాడు, ప్రజల్ని దిద్దుతాడు. కనుక రాబోయే దాన్ని గురించి చెప్పేదే ప్రవచనం. ఇక్కడ చూడండి, దేవుడు మాట్లాడకుండానే దేవుడు మాట్లాడాడని చెప్పుకుంటున్నటువంటి అబద్ధపు ప్రవక్తలు ఉన్నారు, అబద్ధపు బోధకులు కూడా ఉన్నారు. వారిని గురించే ఇక్కడ
చెప్పబడింది. వారు కూడా ఏమంటారు అంటే, యెహోవా వాక్కు నాకు దర్శనంగా వచ్చింది. యెహోవా వాక్కు దర్శనం ద్వారా నేను మాట్లాడుతున్నాను. ఈ మాటలన్నీ చెప్తున్నాను అని చెప్తారు. కానీ వారి మాటలు నమ్మొద్దని యెహెజ్కేలు గ్రంథంలో చెప్పబడతా ఉంది. నిజమైనటువంటి ప్రవక్త ఎలా ఉంటాడు అనే దాని గురించి చూద్దాం రండి. దేవునిచే పిలువబడి పంపబడినటువంటి ప్రవక్త ఎలా ఉంటాడు? రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనంలో, అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిప్షీయుడునైన ఏలియా ఆహాబునొద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరముల్లో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ఏలియా నిజమైనటువంటి ప్రవక్త, దేవునిచే పిలువబడినటువంటి ప్రవక్త. ఆ ప్రవక్త వచ్చి రాజుతో చెప్తున్నాడు, మీరు చేసిన తప్పిదములను బట్టి రాబోయే సంవత్సరముల్లో మంచైనా వర్షమైనా పడదని చెప్పాడు. అంటే వర్షం మీద పండే పంటలు కొన్ని ఉంటాయి, మంచు మీద పండే పంటలు కొన్ని ఉంటాయి. అసలు మంచు వలన పండవు, వర్షం వలన పండవు. అంటే ఇక్కడ వర్షము దూరం అవుతుంది, మేఘాలన్నీ కూడా పారిపోతాయి. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు అని చెప్పాడు. టైం కూడా ఇచ్చాడు. 3.5 సంవత్సరాలు ఋతుపవనాలు అన్ని పారిపోతాయని చెప్పాడు. దేవుడు చెప్తే అండి, ప్రకృతి ఏమవుతుంది? బీభత్సాన్ని సృష్టిస్తుంది. దేవుడు మాట్లాడితే ప్రకృతి ఏమవుతుంది? నిమ్మళంగా ఉంటుంది. అది ప్రవచనం అంటే. నిజమైనటువంటి ప్రవక్త దేవుని దగ్గర నుంచి వచ్చి దేవుని యొక్క వాక్కును తెలియజేస్తాడు. ఇక్కడ అదే తెలియపరిచాడు. మరి అలా జరిగిందా లేదా? మేఘాలకు ఆయన ఆజ్ఞాపిస్తే కురిపించేటటువంటి వర్షాన్ని, కురిపించేటటువంటి మేఘాలు, ఆ ఋతుపవనాలన్నీ కూడా ఎటుపోయినాయో తెలియదు. మరలా దేవుని నామం పేరట ప్రకటించిన తర్వాత ఆ మేఘాలు వచ్చినాయి. గొప్ప విషయం. మీరు ఆలోచన చేయండి. కరువు వచ్చేసింది దేశం అంతటా. కనుక నిజమైనటువంటి ప్రవక్త దేవుని దగ్గర నుంచి మోసుకొచ్చేటటువంటి మాటలనే ప్రవచనం అండి. ఇక రెండవదిగా మనం చూస్తే, దేవునిచే ఎంపిక చేయబడినటువంటి దైవజనుడు. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనానికి వెళితే, యెహోవా ఇజ్రాయెల్ ఎదుట అమ్మోరీయులను అప్పగించిన దినమున ఇజ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగదీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అన్నమాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. నిజమైనటువంటి దైవజనుడు అంటే అది. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడు. యుద్ధం జరగాలి. యుద్ధం జరగాలి అంటే సూర్యుడు ఒక దినమల్లా ఒక చోట ఆగిపోవాలి. దేవుడు చెప్తున్నాడు, సూర్యుడితో నువ్వు మాట్లాడు అని. చంద్రునితో కూడా నువ్వు మాట్లాడు. మనం మాట్లాడితే సూర్యుడు వింటాడా? మనం మాట్లాడితే చంద్రుడు వింటాడా? మోషేతో దేవుడు చెప్తాడు, బండతో మాట్లాడు అని. కానీ బండతో మాట్లాడటానికి బదులుగా ఆయన కర్ర తీసుకొని కొట్టాడు. మొదటిసారి కర్ర తీసుకొని కొట్టమని ఆజ్ఞాపించిన తర్వాత ఆయన బండతో మాట్లాడమని చెప్తాడు. దేవుడు ప్రకృతితో కూడా మాట్లాడతాడు అని మనకు అర్థమవుతోంది. ఇప్పుడు ఒక ప్లేస్ చెప్తున్నాడు ఈయన. సూర్యుడితో ఒక ప్లేస్ చెప్తున్నాడండి. ఆ ప్లేస్లో ఆగిపోద్దా? సూర్యుడితో చెప్తున్నాడు, గిబియోనులో నువ్వు ఆగిపోవాలి, అక్కడ నిలిచిపోవాలని చెప్తున్నాడు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుందని మన అందరికీ తెలుసు. మరి ఇక్కడ ఆగిపోయింది, గిబియోనులోనే ఆగిపోయింది. రెండవది చెప్తున్నాడు చూడండి, చంద్రుడితో చెప్తున్నటువంటి మాట, అయ్యాలోను లోయలోను ఆగిపోవాలని చెప్పాడు. గిబియోను ప్రాంతం ఈ రోజుకి ఉంది, అయ్యాలోను లోయ ఈ రోజుకి ఉంది. ఆ రెండు ప్రదేశాలు మనం చరిత్రలోనికి వెళ్ళి చూస్తే ఉన్నాయి. ఆ రెండు. చంద్రుని నువ్వు అక్కడ ఆగిపో అని చెప్పాడు.
టోటల్‌గా జరిగినటువంటి విషయం మనం గమనిస్తే, భూమి కూడా ఆగిపోయినట్టుగా మనకు కనపడతా ఉంది. అంతే గదా! ఆ కక్షలో తిరిగేటటువంటి గ్రహాల యొక్క కూటమి మొత్తం ఆగిపోయింది. ఎవరి కోసం ఆగింది? ఇజ్రాయేలు ప్రజల కోసం. ఇంత ప్రేమ ఆ దేవునికి. ఒక దైవజనుడు ప్రార్థన చేస్తే సూర్యుడు, చంద్రుడు ఒక ప్లేస్‌లో నిలబడిపోవటం అనేది ఎంత గొప్ప విషయం. భూమి అలా ఆగిపోవటం అనేది ఎంత గొప్ప విషయం. నిజంగా ఈ విషయాలు చాలా అద్భుతంగా ఉంటాయి, ఆశ్చర్యంగా కానీ దేవుని యొక్క యాజకుడు పలికినటువంటి మాట, దేవుడు చెప్పమంటే చెప్తే, నువ్వు మాట్లాడమంటే మాట్లాడితే ఆగిపోయినాయి. ఇందాక మేఘంతో మాట్లాడాడు ఏలియా. 3.5 సంవత్సరాలు ఈ ప్రాంతంలో నువ్వు కనబడటానికి వీల్లేదు. వెళ్ళిపోయినాయి. ఋతుపవనాలు వెళ్ళిపోయినాయి. ఇక్కడ కూడా ఈయన మాట్లాడతాడు. ఆగిపోయినాయి. అప్పుడు యుద్ధం జరిగింది. యుద్ధంలో వీళ్ళు గెలిచారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలన్నీ మీకు నేను తెలియజేస్తున్నానంటే, నిజమైనటువంటి ప్రవక్తలు, నిజమైనటువంటి దైవజనులు వారు చెప్పినవి చెప్పినట్టుగా జరుగుతాయంతే. వాళ్ళ మాటల్లో పవర్ ఉంటది. వాళ్ళ మాటల్లో శక్తి ఉంటది. కానీ అజ్ఞానులు గ్రహించలేరు. అక్కడ రాజు గ్రహించాడా? గ్రహించలా. కానీ యోనా ప్రవక్త వెళ్ళి రాబోయే ఉగ్రత నుండి తప్పించుకోండి అని నినివే పట్టణస్తులకు చెప్తే, రాజు సైతం అందరూ కూడా బూడిదలో కూర్చొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఆ ఉగ్రత నుండి వారిని కాపాడాడు. చూడండి ఎంత గొప్ప విషయం. యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా వచ్చి, ధర్మశాస్త్రాన్ని నేను కొట్టివేయటానికి రాలేదు కానీ ధర్మశాస్త్రాన్ని నేను నెరవేర్చడానికే వచ్చాను అని అంటే, ఎవరన్నా అక్కడ వాళ్ళు విన్నారంటండి? విశ్రాంతి దినాన ఈయన చేయకూడని పనులు చేస్తున్నారని విమర్శించారే కానీ, విశ్రాంతి దినమునకు ఆయన ప్రభు అయి ఉన్నాడన్న సంగతి వాళ్ళు గుర్తించలేకపోయారు. అందుకని యేసుక్రీస్తు ప్రభు మనం చదువుకున్నటువంటి సువార్త పాఠ్య భాగంలో చెప్తారు, వారు గొర్రెల చర్మమును ధరించుకొని మీ యొద్దకు వస్తారు, కానీ వారు గొర్రెలు కాదు, వారు తోడేలు స్వభావము కలిగిన వారు అని చెప్పాడు. గొర్రెలంటే సాధు జంతువు. గొర్రెల గురించి మనం వింటే, అవి మందల్లో మేయటానికి ఇష్టపడతాయి, ఒంటరిగా మేయటానికి ఇష్టపడవు. మరియు వేటాడే జంతువుల నుండి దాదాపు పూర్తిగా రక్షణ కలిగి అవి ఉండవు, రక్షణ లేనివి అవి. మరి తోడేలు గురించి మనం మాట్లాడుకుంటే, ఇవి సొంతగా వేటాడటం అరుదు అని చెప్తున్నాడు. ఎక్కువగా ఇతర జంతువులు వేటాడగా మిగిలినటువంటి మాంసాన్ని తింటాయండి. తోడేలు యొక్క స్వభావం, ఎవరో వేటాడితే ఆ వేటాడినటువంటి మాంసం తింటాయి. ఇలాంటి స్వభావం కలిగినటువంటి, అంటే మనుషుల్లో గొర్రెల వంటి స్వభావం కలిగిన వారు ఉన్నారు, తోడేలు వంటి స్వభావం కలిగినటువంటి వారు కూడా ఉన్నారు. అంటే ఈ తోడేలు అనేది క్రూరత్వానికి సూచనగా మనకు కనపడతా ఉంది. మీరు సర్కస్లో సింహాన్నైనా ఆడించవచ్చు కానీ తోడేలను ఆడించలేం. అలాంటి స్వభావం కలిగిందనమాట. యేసుక్రీస్తు ప్రభు తోడేలు గురించే ఎందుకు చెప్పాడంటే అందుకే చెప్పాడు. అలాంటి స్వభావం కలిగినటువంటి మనుషులు ఉంటారు అని అన్నాడు. వాళ్ళ గురించి జాగ్రత్త. ఎవరు వీళ్ళు? వాక్యం వినని వాళ్ళు, వాక్యం చదువుతూ కూడా దాన్ని అర్థం చేసుకోలేనటువంటి వారిని గురించి మాట్లాడాడు. నిష్ట కలిగిన యూదుల గురించి మాట్లాడాడు. అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరి గురించి కూడా మాట్లాడినట్టుగా మనకు కనపడుతుంది. 2 ప్రశ్నలు ఆయన వేస్తాడు ఆ వాక్య భాగంలో. ఒకటి, ముండ్ల పొదలు ద్రాక్ష కాయలు కాస్తాయా అన్నాడు. 2, పల్లేరు చెట్లకు అంజురపు కాయలు కాస్తాయా అని కూడా అన్నాడు. ద్రాక్ష చెట్టుకే ద్రాక్ష కాయలు వస్తాయండి, ముళ్ళ చెట్టుకు వస్తాయా? ముళ్ళ పొదలో ఒకవేళ ద్రాక్ష విత్తనం పడినా అది ఫలిస్తుందా? అలాగే పల్లేరు చెట్లు, ఆ పల్లేరు చెట్లు అంజురపు కాయలను ఇవ్వవు కదా. ఒకవేళ పల్లేరు చెట్లలో అంజురపు విత్తనం పడినా దాని పరిస్థితి ఎలా ఉంటుంది అంటే,
మనుషుల యొక్క స్వభావాలను గురించి మాట్లాడాడు ఇక్కడ. ముండ్ల పొదలు కలిగినటువంటి మనస్తత్వాలు కలిగిన మనుషులు, పల్లేరుగాయలు ఆ చెట్టు వంటి మనస్తత్వం కలిగిన మనుషులు. అవి గుచ్చుకున్నప్పుడు మనకు తీపి పుడుతుంది. ఒక రకమైన పెయిన్ అంటాం. పెయినే కాదు, అది గుచ్చుకున్నప్పుడు బ్లడ్ కూడా వస్తుంది. అంటే 2 విధాలా మనకు హాని కలుగుతుంది. ఒకటి, అది గుచ్చుకున్నందువలన. రెండవది, అది గుచ్చుకొని మన శరీరంలో నుండి ఆ రక్తం కారడం వలన ఆ గాయం అవుతుంది. చాలా మంది మనుషులు ఎలా ఉంటారు అంటే, గాయం చేసే మనుషులు. గాయాన్ని మాన్పే మనుషులుగా ఉండరు చాలా మంది. గాయం చేసే మనుషులుగానే, బాధ పెట్టే మనుషులుగానే ఉంటారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకొచ్చాడు. అంటే ఇక్కడ ఎవరిని గాయపెడుతున్నారో అర్థమవుతుందా మీకు? అనేక మంది విశ్వాసుల్ని గాయపరుస్తుంది ఎవరు అంటే, శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులే, ఈ సద్దూకయ్యులే. వీళ్ళందరూ గాయపరుస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడంటే, గాయాన్ని మాన్పుతున్నాడు. చెట్టు మంచిదైతే మంచి ఫలమే ఇస్తుంది. చెట్టు చెడ్డదైతే చెడ్డ ఫలాలే వస్తాయి. మంచి ఫలాలు ఫలింపని ప్రతి చెట్టును మనం ఏం చేస్తాం? నరికి వేసి అగ్నిలో పడవేస్తాం. మరి అంతే కదండి. ఆ చెట్టుకి ఎరువేసి దాన్ని బాగు చేసి దాన్ని పాదు తీసి అంత దాన్ని సంరక్షించినా అది ఫలించకపోతే చివరికి ఏం చేస్తాం దాన్ని? దేవుడు కూడా నీకు అన్ని విధాల పోషణ ఇచ్చినప్పటికీ కూడా దేవునిలోనికి నువ్వు రాకపోతే, నీ ఆత్మరక్షణ కోసం నువ్వు మొరపెట్టకపోతే చివరికి నీ ఆత్మ ఏమవుద్ది? అగ్నిగుండంలోనే పడుతుంది అని ఆయనే తెలియపరుస్తున్నాడు. అంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం నుంచి 23వ వచనం వరకు మనం చదువుకుంటే 3 విషయాలు కనపడతాయి. ఒకటి, పరలోకానికి ప్రవేశించాలంటే దైవ చిత్తాన్ని మనం నెరవేర్చాలి. ప్రభువా ప్రభువా అని పిలిస్తే పరలోకం వెళ్తారనుకుంటున్నారా? అంటే రోజు ప్రార్థన చేస్తే పరలోక రాజ్యం దక్కుద్ది అని అనుకుంటే అది తప్పే. మనం క్రియలు కలిగి ఉండాలండి, మంచి పనులు కూడా చేయాలి. అందుకని ఇక్కడ అంటాడు, నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడెవడో వాడే పరలోకానికి ప్రవేశిస్తాడు అని ప్రభు ఇక్కడ చెప్తాడు. కనుక ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. పద్దాకులు ప్రార్థన చేసి ప్రభువా ప్రభువా అంటే కుదరదు. ఆయన చిత్తమును నెరవేర్చడం కూడా నేర్చుకోవాలి. చాలా మంది ప్రార్థన చేస్తారు కానీ బిచ్చం కూడా పెట్టరండి. దేవుడు చేసిన మేలును బట్టి దేవుని సన్నిధికి వెళ్ళి అర్పణలు కూడా అర్పించడండి చాలా మంది. అర్పణ అర్పించటానికి చేతిని కుర్చు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. బీదవానిపై కనికర పట్టం ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. దైవ చిత్తం ఏంటో అది తెలుసుకోవాలి, అది నెరవేర్చాలి. ఆ తర్వాత చెప్తున్నాడు రెండవదిగా, అనేకులు నమ్మబలికి నిన్ను ఓడిస్తారు, జాగ్రత్త అని చెప్తున్నాడు. ఆ దినము ఏమంటారంటే, ప్రభువా మేము నీ నామం పేరట ప్రవచింపలేదా? నెంబర్ 1. నెంబర్ 2, నీ నామం పేరట దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నెంబర్ 3, నీ నామం పేరట అద్భుత కార్యములను మేము చేయలేదా అని అడుగుతారండి. చూడండి, అంటే ప్రభువును కూడా ప్రశ్నించే స్థాయికి వెళతారన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత, మేము ఇన్ని కార్యాలు చేసినప్పుడు నీ రాజ్యానికి ఎందుకు అర్హులంగా మేము ఉండలేకపోయాం? మాకు అర్హత కావాల్సిందే అని అడుగుతారండి. అప్పుడు ప్రభు ఏమంటాడో ఇక్కడ చెప్తున్నాడు. మూడవదిగా, అక్రమార్కులు వెళ్ళగొట్టబడతారు. ప్రభు అంటున్నాడు, మీరెక్కడి వారో నేను ఎరుగను గనుక ఇక్కడ నుండి వెళ్ళిపోండి, నా యుద్ధ నుండి వెళ్ళిపోండి అంటాడు. అదండి చివరి పరిస్థితి. ప్రియులారా, మనం వెళ్ళగొట్టబడే జనంగా కాదు, ఆహ్వానాన్ని పొందుకునేటటువంటి జనంగా మనం ఉండాలని న్యూ టెస్టిమెంట్ మత్తయి సువార్త మనం చదువుకున్నటువంటి వాక్య భాగం తెలియజేస్తా ఉంది. అందుకనే జాగ్రత్త, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. అబద్ధపు మాటలు వినకండి, అబద్ధపు త్రోవలో నడవకండి, అబద్ధపు మార్గంలో నిలవకండి అని చెప్తాడు. కనుక మీరందరూ కూడా సత్యాన్ని అనుసరిస్తూ వాక్యము ద్వారా జీవాన్ని పొందుకోండి అని ప్రభు పిలుపునిచ్చినట్టుగా మనకు కనపడుతుంది. ఇక రెండవదిగా, రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 12 నుండి 17 వచనాలు మనం చూస్తే, జరగబోయే వాటిని గురించి జాగ్రత్త తీసుకోవాలని చెప్తున్నాడు. జరగబోయే ఏంటి అవి కూడా చూద్దాం. మన ముందు
ఉంచబడినవి రెండు. ఒకటి మరణము, జీవము. ఈ రెండు ఎప్పుడు సంగతులు? ఇప్పటి సంగతులు కాదండి నేను మాట్లాడుతుంది. మనం శరీరం దాటి వెళ్ళిపోయిన తర్వాత జరగబోయే సంగతులు. ఆత్మకు కూడా మరణం ఉంది, ఆత్మకు కూడా జీవం ఉంది. ఆత్మకు ఆ మరణం నిత్య మరణం అని రాయబడింది. అలాగే జీవాన్ని గురించి కూడా నిత్య జీవం. మొదట చెప్తున్నాడు శరీరానుసారమైనది మరణమే. రెండవది చెప్తున్నాడు ఆత్మ క్రియల చేత శరీర క్రియలను చంపితే జీవమేనని చెప్పాడు. ఆత్మీయ క్రియల ద్వారా మన శరీర క్రియలు చంపాలండి, అంతే. మరి ఇప్పుడు చెప్పండి, మరణం కావాలా, జీవం కావాలా? మరలా బ్రతుకుదామా వద్దా? మన ఆత్మను బ్రతికించుకుందామా వద్దా? ఆత్మ చేత నడిపించబడినటువంటి వారు మాత్రమే దేవుని కుమారులు అని పిలువబడతారు. భయపడొద్దు, మీరు ఈ లోకంలో భయపడొద్దు. మనది దాస్యపు ఆత్మ కాదు, మనది దత్తపుత్రాత్మ. జ్ఞాపకం చేసుకోండి. దేవుని వలన మనం అలాగూ దత్తపుత్రులంగా వెళ్ళబోతున్నాం. ప్రియులారా, చివరిగా పౌలు చెప్తున్నాడు క్రీస్తుతోటి వారసులంగా ఉందాం అంటున్నాడు. క్రీస్తుతోటి వారసులంగా ఉండాలంటే మొదటిది శ్రమపడాలి, శ్రమలు అనుభవించాలి. క్రైస్తవులకి శోధనలు వస్తాయి, శోధనలో నిలవబడిన వాడే విజయం పొందుతాడు. రెండవది సాక్ష్యం పొందుదామని చెప్తున్నాడు. సాక్ష్యం లేకపోతే ఏముందండి జీవితం? మనకంటూ ఒక టెస్టిమోనీ ఉండాలి కదా. సాక్ష్యం అనేది లేకపోతే ఏమవుతుంది? మన గురించి దేవుడు అక్కడ సాక్ష్యం ఇవ్వాలంటే మనకు సాక్ష్యం కావాలి కదా. అందుకని సాక్ష్యం కలిగిన జీవితాన్ని పొందుకోమని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. మూడవది దేవుని మహిమలో ప్రవేశిద్దాం. దేవుని యొక్క మహిమలోనికి ప్రవేశించేవారు ఎవరండి? ఆయన చేత వారసులమని పిలువబడిన వారు, కుమారులు, ఆయన పిల్లలు. అర్థమైందా? ఆయన పిల్లలుగా మనం ఎదగాలి. మనం దాసులం కాదు, దాస్యత్వం నుండి దేవుడు విడిపించాడు, వారసులుగా చేశాడు ఆయన. కాబట్టి మనం అందరం కూడా ఆయన పిల్లలంగా, దేవుని కుమారులంగా మనం బ్రతకాలి. పిల్లలు ఆ వారసత్వాన్ని ఆయన పోగొట్టలేదు. ఆయన తిరిగి మనకు ఆ వారసత్వాన్ని ఇస్తున్నాడు కాబట్టి అది మనం పొందుకోవాలి. ఇంకా నీకు వాక్యం అర్థం కాకపోతే ఎట్లా? దేవుడు స్వయంగా చెప్తున్నటువంటి మాటలు. మీరు నా పిల్లలు అని చెప్పాడు, కానీ మరొక మాట అంటలేదు. ఎప్పుడు మనం ఆయన పిల్లలమయ్యాం? ఎప్పుడైతే మనము ప్రభు యొక్క రక్తము ద్వారా కడగబడ్డామో అప్పుడే ఆయన పిల్లలమయ్యాం. ప్రియులారా, కనుక అబద్ధ సాక్ష్యాలు కాదు, అబద్ధపు బోధలు కాదు, అబద్ధపు క్రియలు కాదు. అబద్ధాన్ని విడిచిపెడదాం, సత్యాన్ని అనుసరిద్దాం. సత్యం అంటే దేవుడే, అసత్యం అంటే అపవాదే. గుర్తు చేసుకొని ప్రకృతి ఆయనకు లోబడుతున్నప్పుడు మనుషులంగా మనం ఎందుకు లోబడకూడదు? ఆయన పిల్లలంగా జీవించడానికి ఎందుకు వెనకాడుతున్నాం? ఆయన పిల్లలంగా జీవించడానికి ప్రయాసపడదాం. అతి తపన నీకు నాకు మనందరికి కలగాలని కోరుకుంటూ ఈ మాటలతో ముగిస్తూ ఉన్నాను. దేవుని దీవించునుగాక. ఆమెన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకు తలపులకు కావలయుండునుగాక. ఆమెన్. మా పెన్నాన్ని చెప్పే వాక్యాలు బాగున్నాయా? రోజు చూడండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. మరొక వాక్య భాగం ద్వారా మరలా మనం అందరం కలుసుకుందాం. మా పెన్నాన్ని చెప్పే వాక్యాలు బాగున్నాయా? రోజు చూడండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.